ఇయర్ వేడుకలకు ముందు హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. బాలాపూర్ ప్రాంతంలోని హోటల్స్, క్రికెట్ గ్రౌండ్స్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాత్రిపూట ఎలాంటి గేమ్స్ నిర్వహించకూడదని నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే హోటల్ యాజమాన్యాలకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న యువకులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు ముందు హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. బాలాపూర్ ప్రాంతంలోని హోటల్స్, క్రికెట్ గ్రౌండ్స్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాత్రిపూట ఎలాంటి గేమ్స్ నిర్వహించకూడదని నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే హోటల్ యాజమాన్యాలకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న యువకులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. రవీంద్ర, న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించనున్నారు? మనోజ్, ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు రానున్నాయన్న సందర్భంలోనే నిర్వాహకులంతా కూడా ఉత్సాహంగా అంటే ముస్తాబు చేస్తున్నటువంటి సందర్భం. అంటే రెస్టారెంట్లు కావచ్చు, తర్వాత డాబాలు కావచ్చు, తర్వాత హోటల్స్ కానీ ఏదైనా కానీ 31 డిసెంబర్ వస్తుందంటే ఓల్డ్ ఇయర్ వదిలేసి న్యూ ఇయర్ స్వాగతించడానికి కోసం తర్వాత ఈ ఎవరైతే ఈ యూత్ పిల్లలంతా ఉన్నారో ఆకర్షితులై దావాలకు రావడం, పార్టీలు చేసుకోవడం అనేది ముందస్తుగానే వాళ్ళు ఊహలతోని వాళ్ళ ఆలోచన విధానానికి అనుకున్నట్టుగా నిర్వాహకులు ఏదైతే హోటల్స్ కానీ, డాబాలు కానీ, రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా డాబా ముస్తాబై ఉంటుంది. అంటే పిల్లలను ఆకర్షణీయంగా ఆఫర్లు కూడా ఇస్తూ 1+1 అంటూ చాలా మంది బోర్డులు కూడా నిర్వాహకులు నిర్వహించేటువంటి సందర్భం ఉంది. అయితే మొత్తానికి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు హైదరాబాదు నగరం అంతా కూడా అంటే సిపి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరున్నాయి. అంటే ముందస్తు గల ఊహలు మొత్తం దానికి ఇవన్నీ అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి యువత ఎక్కడ కూడా రోడ్ల మీద మత్తు పానీయాలు తీసుకొని లేకుంటే డ్రింక్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్ల మీదకి రాకుండా ఎక్కడికక్కడ నిరోధించి ఎక్కడికక్కడ కట్టడి చేసి రోడ్ల మీద తిరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి నుండే పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమై అప్పటి 31 వరకు కొంత టైం లిమిటేషన్ పెట్టి ఆ లోపల ఎవరు రాకుండా డ్రింక్ చేసి రోడ్ల మీద తిరగకుండా ముందు ఆయా స్టేషన్లకు ఆదేశాలు ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే నిర్వాహకులు గ్రౌండ్లలో ప్లే గ్రౌండ్స్ అని, క్రికెట్ మ్యాచ్లకు అని, తర్వాత వివిధ రకాలుగా అక్కడ గేమ్స్ పెట్టి యువతను ఆకర్షించే విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తుంటే ఆ సందర్భంలోనే హైదరాబాద్ నగర పోలీసు అంతా కూడా వాటి మీద దృష్టించి అక్కడికి వెళ్లి నిర్వాహకులతో మాట్లాడి ఎలాంటి గేమ్స్ కూడా 31 అయ్యేంత వరకు నిర్వహించకూడదు, ఇక్కడికి పిల్లలు కూడా మీరు పర్మిషన్ లేకుండా ఎవరిని అలో చేయకూడదు అనేది కూడా వాళ్ళ నిర్వాహకులందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భం. అయితే మొత్తం మీద చూసినట్టయితే కనుక నిర్వాహకులు ఉత్సాహంగా దీన్ని క్యాచ్ చేసుకోవాలి, యువతను ఆకర్షించాలి అనేటువంటి చాలా పకడ్బందీ ప్లాన్ గా అయితే వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద పోలీసు వాళ్ళు కూడా కౌంటింగ్ చేసుడు తర్వాత 12 తర్వాత ఏదైతే మధ్యరాత్రి 12 గంటలు దాటిన తర్వాత తిరిగే పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ సాఫ్ట్వేర్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళందరి ఎప్పటికప్పుడు మొబైల్ చేసి పోలీసు వారు రోడ్ల మీద తనిఖీలు చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి 12 లోపే వెళ్ళిపోవాలి, 12 దాటి మీ మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా వాళ్ళకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి నగరం మొత్తం కూడా అప్రమత్తమై నగరం మొత్తం కూడా పోలీసు వారి ఆదేశాలకు తీసుకొని వాళ్ళు మొత్తం కట్టుదిట్టం చేసే ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. మనోజ్, హోటల్స్, పబ్స్, ఫామ్ హౌస్లు ఎటువంటి నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఏదైతే ఫామ్ హౌస్లు కానీ హోటల్స్ కానీ ఏదైతే ఉన్నాయో 11 గంటల వరకే నిర్వాహకులు ఉండాలి. అంటే
సిటీలో కూడా బార్ అండ్ రెస్టారెంట్లు పర్మిషన్లు కూడా 11 వరకే ఉంటున్నాయి. అంటే 11:30 లోపల మొత్తం కూడా అన్ని కూడా బంద్ అయిపోవాలి. నిర్వాహకులు కూడా పిల్లలు కూడా ఎక్కడ వితౌట్ ఇన్ఫర్మేషన్ డ్రింకింగ్ చేసి రోడ్డు మీదకి వచ్చినా మీ మీద చర్యలు తీసుకుంటాం. మీ హోటల్స్ కానీ మీ పబ్లు కానీ అన్ని సీజ్ చేస్తాం. మీ పైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. పిల్లలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా నిరోధించే ప్రయత్నంలో అయితే పోలీస్ శాఖ పూర్తిగా నిమగ్నమై ఉన్నది. అక్కడ కూడా నిర్వాహకుల పైన కూడా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మొత్తానికి చూసినైతే రాబోయే ఈ వారం రోజులలో అంటే నిర్వాహకులు అయితే ఎంత ఉత్సాహంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి భిన్నంగా కూడా ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ కూడా సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టింది. యువత మీద ముఖ్యంగా దృష్టి పెట్టింది. ఆ యువతను కట్టుదిట్టం చేసే ప్రయత్నంలోనే నైట్ వెహికల్ కూడా మొబైల్ చెకింగ్ పెట్టి ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ చేయడంతో ఆ యువత కూడా వాళ్ళు రోడ్ల మీద రాకుండా ఉంటారని ఇది ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ప్లాన్ చేస్తూ ఇది ఎప్పటికప్పుడు అప్రమత్తమై పోలీస్ శాఖ పూర్తిగా నిమగ్నమై చాలా ఇబ్బంది కలగకుండా చేద్దాం యువతను అనే దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తున్నది. మనోజ్. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.